సంఘం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం స్పందించి 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకునేందుకు తక్షణం స్పందించారని వారికి నెల్లూరు రూరల్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. నెల్లూరు రూరల్లో ఇద్దరు ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బాధితులతో మరోసారి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం తరపున తమ వంతు బాధ్యతగా ఎప్పుడు అండగా ఉంటామని తెలిపారు. నిన్నటి రోజున సంఘంలో యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ లో 7 జిల్లా వాసులు కూడా మృతి చెందడం చాలా బాధాకరం. అదేవిధంగా దానిలో 2 నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన వారిని ఈరోజు ఉదయం పరామర్శించడం కూడా జరిగింది. ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏమి రావాలో అవి వచ్చేటట్టు కృషి చేస్తామని కూడా తెలియజేశాం. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ మంత్రి రామనారాయణ గారికి, నారాయణ గారికి, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి వారికి ఎక్స్గ్రేషియా ప్రత్యేకంగా ఇచ్చినందుకు 5 లక్షల రూపాయలు వారికి ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.